వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. తాజా లేటెస్ట్ జాబ్ న్యూస్ అదేవిధంగా విద్యా సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్స్ మెటీరియల్, జనరల్ స్టడీస్ ఇన్ఫర్మేషన్, కరెంట్ అఫైర్స్ కూడా ఎప్పటికప్పుడు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ కూడా మీకు కామెంట్ బాక్స్లో పెట్టడం జరిగింది. దాంట్లో కూడా మీరు జాయిన్ అయితే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక ఈరోజు ఉన్నటువంటి తాజా వార్తలు కనుక మనం విశ్లేషించినట్టయితే, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు వాయిదా వేయలేదు. టీజీపీఎస్సీ స్పష్టీకరణ. అనుకున్న టైంకి ఇవి షెడ్యూల్ ప్రకారం నిర్వహించడానికి టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తుంది. అదేవిధంగా అది ఫేక్ నోటిఫికేషన్. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీసీలో 3035 పోస్టులకు గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది, కానీ ఇంకా నోటిఫికేషన్ రాలేదు. కానీ ఒక ఫేక్ నోటిఫికేషన్ మాత్రం వైరల్ అవుతుంది. కాబట్టి నిరుద్యోగులు ఎవరు కూడా మరి మోసపోవద్దని ఒక ఇన్ఫర్మేషన్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అదొక వార్త. త్వరలోనే 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ, అంటే వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి నేడో రేపో నోటిఫికేషన్ రాబోతుంది. ఇంకా గ్రూప్ 1 మెయిన్స్కి ఉచిత శిక్షణ అంటూ మరొక వార్త మనకు కనబడుతుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి విశ్లేషిద్దాం. గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు వాయిదా వేయలేదు. అంటే అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు అయితే ఇక జరుగుతాయి. అభ్యర్థులు మీరు మానసికంగా సిద్ధంగా ఉండండి. ఓవైపు నిరుద్యోగులు చాలా ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రము ఖచ్చితంగా ఏ డేట్ అయితే మనం ఫిక్స్ చేసినామో ఆ డేట్కి డెఫినెట్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. ఇన్ టైంలో రిజల్ట్స్ ఇవ్వాలి. అంటే ఈ స్పీడ్ చాలా నడుస్తుంది. టీజీపీఎస్సీలో స్పీడప్ చేశారు, అన్ని యాక్టివిటీస్ స్పీడప్ చేశారు. మీరు గమనించండి, ప్రతిదీ కూడా ఏది పెండింగ్ ఉండకూడదు. వీలైనంత వేగంగా పోస్టులు భర్తీ చేయాలి. ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఫ్రెష్ నోటిఫికేషన్స్ ఇవ్వాలంటే ఇవి పాత నోటిఫికేషన్స్ అన్ని క్లియర్ చేయాలని ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయించింది. కాబట్టి ఈ షెడ్యూల్ ఇంకా మార్చేది లేదని ఆల్రెడీ చెప్పడం జరిగింది. టీజీపీఎస్సీ కూడా అదే వార్తను మనకు స్పష్టం చేసింది. అంటే కొన్ని సోషల్ మీడియాస్లో ఏంటంటే ఇది వాయిదా పడింది, గ్రూప్ 2 ఇప్పుడు డిసెంబర్లోనే వస్తుంది, అది తప్పు. అవన్నీ కూడా టీజీపీఎస్సీ క్లియర్గా చెప్తుంది. పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పులు లేవు, ఇంకా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్లియర్ చెప్పింది. ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి అభ్యర్థులు ప్రిపేర్ కావడం బెటర్. ఇక అది ఫేక్ నోటిఫికేషన్. ఇక ఆర్టీసీ ఖాళీల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదలంటూ ఇది కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సోషల్ మీడియాలో చాలా ఫేక్ న్యూస్ వస్తున్నాయి. మీరు గమనించండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఏది అథెంటిక్ న్యూస్ పేపర్స్లో ఉన్న వార్తలు దాదాపు మనకు అథెంటిక్ అని మనం చెప్పుకోవచ్చు. ఆ ప్రయత్నమే ఇక్కడ మీకు ఎప్పటికప్పుడు నేను న్యూస్ పేపర్ నుండి ఇవ్వడం జరుగుతుంది. అయితే 3035 పోస్టుల భర్తీకి గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది, కానీ ఇంకా ఆ ప్రక్రియను టీజీపీఎస్సీ, పోలీస్, మెడికల్, హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డులు సంయుక్తంగా కండక్ట్ చేస్తాయి. ఇప్పటి వరకు అయితే షెడ్యూల్ ఇవ్వలేదు, కానీ మరి సోషల్ మీడియాలో ఒక లింక్ ఫార్వర్డ్ చేస్తున్నారు. మీరు దాన్ని అయితే క్లిక్ చేయకండి. ఆర్టీసీ ఎండీ కూడా ఇదే విషయాన్ని మనకు స్పష్టం చేస్తున్నారు. ఇక త్వరలోనే 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ, అయితే వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి మరి నేడో రేపు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే నోటిఫికేషన్ ఇవ్వబోతున్నది. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న 8 వైద్య కళాశాలలకే ఇందులో 200 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరం. దీంతో ఆ వైద్య కళాశాలలోని ఖాళీల భర్తీపైన సర్కార్ అయితే ప్రధానంగా దృష్టి పెట్టింది. విద్యా సంవత్సరం మొదలయ్యేలాగా అన్ని ఖాళీలు భర్తీ చేయాలని ఆరోగ్య శాఖను ఓవైపు ఆదేశించింది. ప్రభుత్వ వైద్య కళాశాలలోని 607 ఖాళీల భర్తీకి పర్మిషన్ ఇచ్చింది. ఈ పోస్టులన్నింటినీ కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. ఇక ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని ఆసుపత్రుల్లో మనకి 435 ఎంబీబీఎస్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి రీసెంట్గా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్స్కు బుధవారం ఉదయం వరకు 2400 అప్లికేషన్లు వచ్చినట్టు చెప్తున్నారు. గురువారం సాయంత్రానికి దరఖాస్తుల గడువు ముగుస్తుంది. చివరి రోజు మరొక 1000 అప్లికేషన్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇది మనకి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ న్యూస్. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి బీసీ ఉపాధి కల్పన నైపుణ్యాభివృద్ధి అంటే బీసీ స్టడీ సర్కిల్స్లో 75 రోజుల పాటు ఫ్రీ కోచింగ్ ఇస్తాం మెయిన్స్కి అని ఒక ప్రకటన ఇచ్చారు. ఈ కోచింగ్ అనేది జూలై 22న స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు వెబ్సైట్ అడ్రస్ ఉంది చూడండి, tgbcstudycircle.cgg.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్నారో సీరియస్ అభ్యర్థులు మీరు అప్లై చేసుకుంటే మీకు అక్కడ ఫ్రీ కోచింగ్ ఇస్తామని చెప్తున్నారు. అది కోచింగ్ ఒకటి కాకుండా నెలకు 5000 రూపాయల స్కాలర్షిప్ కూడా ఇస్తామని కూడా చెప్తున్నారు. కాబట్టి మంచి అవకాశం ఇది. కాకపోతే వీళ్ళ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది 5 లక్షల లోపే ఉండాలని కూడా చెప్తున్నారు. ఉచిత శిక్షణ ఎక్కడ అంటే మనకు హైదరాబాద్లోని టీజీబీసీ స్టడీ సర్కిల్, ఖమ్మంలోని టీజీబీసీ స్టడీ సర్కిల్లో ఇస్తామని చెప్తున్నారు. ఇక మరింత సమాచారం కోసం మీకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు ఇక్కడ, 040240711188. దీన్ని సంప్రదించమని చెప్తున్నారు. సో ఇవి మనకు ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ విద్యా ఉద్యోగ సమాచారం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరి వీడియోను లైక్ చేయండి, వీడియోను షేర్ చేయండి.